వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కోటేశ్వరరావు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మరి మొత్తంగా చూసుకుంటే ఎన్నికల ప్రక్రియ అయితే మరి తుది ఘట్టానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లోనే కౌంటింగ్ కూడా ప్రారంభమవుతున్న తరుణంలో పెద్ద ఎత్తున ఫస్ట్ నుంచి కూడా ఎన్నికల సంఘం మీద చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే ఎదుర్కొన్న పరిస్థితి. ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తుందా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందా అనంటే కొంతమంది అవును అని అంటున్నారు. ఎందుకు మరి ఎన్నికల సంఘం ఇలా వ్యవహరిస్తుందనే అంశం మీద మనతో మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కమలారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎన్నికల తర్వాత, ఎన్నికల ముందు ఒక యుద్ధం జరిగితే ఎన్నికల తర్వాత కూడా మరొక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. యుద్ధ వాతావరణం కూడా ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఎన్నికల సంఘం ముఖ్యంగా ఎన్నికల సంఘం అయితే కొన్ని నిర్ణయాలతో అబాసు పాలైంది, కొన్ని నిర్ణయాలతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. ఎందుకని ఈ పరిస్థితులకు కారణం ఏంటి, ఎలా ఉందనుకుంటున్నారు? అదే చూస్తున్నాం కదా మనం ఎన్నికల కమిషన్ గారి ధోరణి అంతా పక్షపాత ధోరణి. మీనా గారు పక్షపాత ధోరణి చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు ఏదైనా చిన్న సమస్య ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకున్నట్టు, వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు ఏది పట్టించుకోకపోవటం, అన్నీ కూడా ఒక ధోరణి. అంటే వాళ్ళు వైపు అన్ని మనకు కాదు, చూసే వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. ఆయన ఒక పక్కనే వర్క్ చేస్తున్నారు అనేది, పని చేస్తున్నారని తెలిసిపోతుంది. ఎన్నికల కమిషన్ జస్ట్ ఉమ్మడి అభ్యర్థులు కానీ కూటమి అభ్యర్థులు కానీ ఒక చిన్న లెటర్ రాయడంతోనే చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ మార్చిపోచేసిన పరిస్థితి. అవును, వెంటనే బదిలీ చేయడమో లేకపోతే సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అవును, ఈ పరిణామాలే తర్వాత ఎన్నికల తర్వాత ఘటనలు జరగడానికి కారణం అంటున్నారు. నిజమేనంటారు? 100% అండి. ఇప్పుడు వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ మార్చేశారు. మన రాజేంద్రనాథ్ రెడ్డి గారి కానీ ఇంకా వాళ్ళు వద్దు అనుకున్న వాళ్ళందరినీ తీసేశారు. ఎస్పీలు కూడా వాళ్ళు కావాలనుకున్న వాళ్ళని తెచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా జవహర్ రెడ్డి గారిని కూడా మార్చాలని కూడా ఒక ఇదిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పట్లా, వాళ్ళు మా మనుషులు అనుకున్న వాళ్ళని తెచ్చి పెట్టుకున్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు చెయ్యరు, మాకు ఇది న్యాయంగా చేస్తారు వీళ్ళు అనుకున్న వాళ్ళందరినీ పంపించేశారు, తీసి వేరే. ముఖ్యంగా ఒక అంశం అయితే ప్రధానంగా చర్చకు వస్తుంది కమలారెడ్డి గారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఒక కీలకంగా వ్యవహరించారు ఇటువంటి సంఘటనలకి, మార్పులు చేర్పులకు కానీ, ఆవిడ చెప్పిన వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేశారు. దీని అంతటికి కారణం కూడా ఆవిడనే మొత్తం వేళ్ళు మొత్తం ఆవిడ వైపే చూపిస్తున్నాయి. ఎట్లా అంటారు? అవునండి. ఇప్పుడు మనం ఫస్ట్ అప్పుడు ఇంతకుముందు కూడా కొన్నిసార్లు మాట్లాడుకున్నాం ఆ గురించి. ఆమె మన ఆంధ్రప్రదేశ్ కాలు పెట్టింది మన రాష్ట్రంలో దరిద్రం పట్టుకుంది, ప్రజలకు పట్టుకుంది, మన అందరికి పట్టుకుంది. బీజేపీ పార్టీకి కూడా దరిద్రమే, పెద్ద శని. పురంధేశ్వరి అంటేనే పెద్ద శని. ఇప్పుడు ఎవరికేం మేలు చేసేది లేదు, పని చేసేది లేదు. వచ్చిన కాడి నుంచి ఆడని మార్చండి, వీళ్ళని మార్చండి, అది తీసేయండి, ఇది తీసేయండి, వాళ్ళని తేండి, వీళ్ళని తేండి అని ఈ రోజు గవర్నర్ గారిని కూడా కలిసిందంట. కలిసి మాకు ఎంత ఉంది ఆర్థిక ఇది అని బడ్జెట్ ఆర్థిక బడ్జెట్ చెప్పండి మాకు అని అడిగింది. అంటే ఆర్థిక శాఖ మంత్రి అదే కదా. ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినాక ఏమైనా ఆర్థిక శాఖ ఇస్తానని ఒప్పందాలు చేసుకున్నారా ఏమో మరి. ఎంత ఉంది ఏందని ఈమెకి ఎందుకండి, ఈమెకి ఎందుకు చెప్పండి. ఏమేమన్నా తీసేదా, తెచ్చిపెట్టేదా, చేసేదా? మరిది ముఖం మీద చిరునవ్వు చూడడానికి అయ్యుండొచ్చు. ఇప్పుడు ఆమెకి ఎందుకు, ఆమె ఏమన్నా ఇక్కడ ఎవరికేమన్నా మెయిల్ చేసిందా, రాష్ట్రానికి మెయిల్ చేసిందా, ప్రజలకు మెయిల్ చేసిందా? ఏం అవసరం ఉండి ఆమె అడుగుతుంది? ఒక్కసారి ఆమె ఆలోచించుకోవాలి. సిగ్గులేని పనులు చేయకూడదు. నువ్వు ఎక్స్పీరియన్స్ పర్సన్వి, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నావు, వయసు ఉంది, చిన్న నీకు తెలియని మనిషివి కాదు, నువ్వు చిన్న వయసు కాదు నీది. అందరికి చెప్పాల్సిందని నువ్వు చెప్పించుకుంటున్నావు. రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేసి పెట్టావు, సర్వనాశనం చేసింది రాష్ట్రం. వివాదాస్పదంగా ఉంది. అవునండి. వచ్చిన కాడి నుంచి కూడా ఒక ఆలోచన లేకుండా రాష్ట్రానికి ఏమన్నా మంచి చేస్తున్నావా, ప్రజలకి ఏమన్నా మంచి చేస్తున్నావా? వచ్చిన కాడి నుంచి వాళ్ళని మార్చండి, వీళ్ళని మార్చండి, వాళ్ళని తీసేయండి, వీళ్ళని తీసేయండి, గవర్నర్ని కలవడము, ఎన్ని కూడా అల్లర్లు సృష్టించింది. ఫస్ట్ నుంచి కూడా వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒక అల్లర్లు, ఒక ప్రజల్ని ఒక భయభ్రాంతులను చేసి మొత్తం నాశనం చేసి పెట్టింది. ఆవిడ మీద ఇంకొక ఆరోపణ కూడా ఉందండి. బీజేపీకి ఏదైతే 10 సీట్లు వచ్చినాయో వాటిలో కూడా ఈవిడ ఎక్కువగా వీళ్ళ వర్గానికి సంబంధించి లేకపోతే తెలుగుదేశానికి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో
వాళ్ళకే సీట్లు ఇచ్చుకున్నారని కూడా చెప్తారు. అది కూడా మనం మాట్లాడుకున్నాం కదా, అది 100%. ఇప్పుడు ఆమె అనుకున్న వాళ్ళకే టీడీపీ లో కూడా ఆమె అనుకున్న వాళ్ళకి, బీజేపీలో సీనియర్ నాయకులు కూడా ఇవ్వలేదు. జీవీఎల్ నరసింహ ఇవ్వలేదు. అలాంటి వాళ్ళందరూ పక్కన పెట్టేసి మాజీ అధ్యక్షుడు. అవును, ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాంట్లో కూడా ఆమె ఇష్టం వచ్చినట్టు ఇచ్చింది. జనసేన సీట్లు కూడా ఆమె ఇష్టమే, టీడీపీ కూడా ఆమె ఇష్టమే, బీజేపీ కూడా ఆమె ఇష్టమే, అన్ని ఆమె ఇష్ట ప్రకారం చేస్తుంది. మరి ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో మరి, ఏమే పెద్ద నేనే తెలియకల్దాన్ని నేనే అంటే కూటమి రాబోతుందని ఆవిడ అంచనా వేస్తుందేమో అయ్యుండొచ్చు. బహుశా ఈరోజు మరి గవర్నర్ని కలిసిందంటే, అవును కలిసారంటే కూటమి రాబోతుంది, అసలు ఏంటి ఎలా ఉంది ఏంటి అనేది ఏమన్నా అంచనా వేసుకుంటున్నారు. ఎందుకంటే లేకపోతే గవర్నర్కి ఏమన్నా రిపోర్ట్ ఇచ్చిందంటారా? దేని గురించి అంటారు? అంటే కూటమి గెలవబోతుందని ఏమన్నా ఇంటి ఇచ్చిందంటారా? గెలవబోతుంది ఎట్ట గెలిసిద్దండి? వాళ్ళు ఏం చేశారని కూటమి గెలిసిద్ది? కూటమి చంద్రబాబుకే లేదు, పవన్ కళ్యాణ్ లేదు, కూటమి ఎట్లా గెలిసిద్ది అసలు? మామూలుగా కమలారెడ్డి గారు సహజంగా ఏంటంటే, ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల పనితీరు కానీ, ఆ ఎన్నికల ప్రక్రియ కానీ, దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది గవర్నర్. అవును. సో దీని మీద ఏమన్నా రిపోర్ట్ తయారు చేస్తూ పురంధేశ్వరుని ఏమన్నా కలిసారా ఏంటి అనేది కూడా కొంత అనుమానాలు ఉన్నాయి. అయ్యుండొచ్చు, అది కూడా అయ్యుండొచ్చు, ఇది కూడా అయ్యుండొచ్చు. అది ఇదని పెత్తనం చేస్తున్నాయి కదా, రాష్ట్రం మీద పెత్తనం చేస్తున్నాయి కదా. ఏ రోజు ప్రజల్ని ఎలా ఉన్నారు కరోనా అప్పుడు కానీ, ఎప్పుడు కానీ ఆదుకున్నది లేదు, ప్రజల్ని పట్టించుకున్నది లేదు. ఈ రోజు రాష్ట్రమే పెత్తనం చేయడానికి వచ్చింది ఈమె. అవునండి, ఇక్కడికి వచ్చింది. ఎక్కడి నుంచి? హైదరాబాద్లో ఉంటుందో ఎక్కడ ఉంటుందో ఈ రోజు వచ్చింది. బీజేపీకి ఫస్ట్ నుంచి టీడీపీతో కలవడం ఇష్టం లేదని అన్నా కానీ, ఈవిడ ఖచ్చితంగా అక్కడ ఒక 20 రోజుల పాటు అక్కడ ఉండి ఈ తతంగం అంతా నడిపించింది కూడా అప్పుడు చాలా వార్తలు వచ్చినాయి మనకు. అవును. సో ఆ పరంపరలో భాగంగానే ఇటు చేసుకుంటూ వచ్చింది. కానీ ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి మరి ముఖేష్ కుమార్ మీనా, ఇతను కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. అవునండి, చంద్రబాబు నాయుడు ఆయన కూడా చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపాడని అనిపిస్తుంది. చూసే ప్రజలు కూడా అలానే మాట్లాడుకుంటున్నారు. ఈయన కూడా చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపాడని మాట్లాడుకుంటున్నారు. లేకపోతే ప్రతిదీ కూడా టీడీపీ వాళ్ళ చేయటం ఏంటి వీళ్ళని? మొన్న మాచర్లో పిన్నెల రామకృష్ణారెడ్డి గారిది ఆ రోజు ఆయన చేసిందే చూపించారు. అంతకుముందు రిగ్గింగ్ చేసింది టీడీపీ వాళ్ళు, రిగ్గింగ్ చేసింది చూపించలేదు. ఈయన చేసింది, ఈయన పగల కొట్టింది ఇదే చూపించారు. కానీ వాళ్ళు రిగ్గింగ్ చేశారు. అంతకుముందు ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తని ఒక 20 మంది చుట్టూ ఉండి అతన్ని కొట్టారు, ఎట్ట కాళ్ళతో కూడా తన్నారు, చూపించారు కదా. అవన్నీ ఏం చూపించలేదు, అవన్నీ కూడా బయటకి ఏం తీయలేదు. ఈ ఒక్కటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అన్ని కూడా ఆయన మీద ఇది చేస్తున్నారు. కానీ మరి టీడీపీ రిగ్గింగ్ చేసింది కూడా చూపించాలి కదా, అది బయటకి తీసుకురావాలి రావాలి కదా. ఆ కొంచెం ఎట్టా తీస్తారు? ఇప్పుడు కొంచెం దాని మీద వీళ్ళు పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టి ఎన్నో కేసులు 10 కేసుల దాకా పెట్టి ఆయన ఎంతో ఇది చేశారు కదా. పిన్నెల రామకృష్ణారెడ్డిని మామూలు చేశారా? మామూలుగా ఇది చేయలేదా? మీనా గారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎందుకండి మీకు చదువుకోవటం ఎన్ని కష్టపడి ఎన్ని ఎందుకు చంద్రబాబుతో చేతులు కలిపి ఆయన తొత్తులాగా ఉంటే సరిపోద్ది కదా మీకు చదువులు ఎన్ని చంద్రబాబు ఎన్నికల కమిషన్ అది సరిపోయింది కదా. అంతే కదా, చంద్రబాబు దగ్గర ఉండి ఆయన తొత్తులా పనిచేసుకుని సరిపోయింది మీకు ఎన్ని ఎందుకు? ఇప్పుడు చదువులు ఈ సంస్కారం లేని వాళ్ళకి ఎన్ని వద్దు. ఎక్కడి నుంచో వచ్చారు మీరు, వచ్చి కూడా ఇట్లా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. మీరు అందరూ కూడా అన్యాయం చేస్తున్నారు. చంద్రబాబు అనుకుంటే మీరు కూడా తొత్తులాగా తయారైపోయారు. అంత బాధ కలిగిస్తున్నారంటే. నిన్న ఉన్నటి వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ మీద కూడా పెద్ద ఎత్తున కొన్ని ఆరోపణలు అయితే వచ్చినాయి. అవును, పోస్టల్ బ్యాలెట్ చెల్లకూడదు అన్నా కూడా విరుద్ధంగా, అసలు ఎన్నికల సంఘం నియమావళికి విరుద్ధంగా కూడా మీనా కొన్ని జీవో పాస్ చేశారని కూడా. అవునండి, అది కూడా కరెక్టే కదా. ఇప్పుడు అవన్నీ సంతకాలు ఏమి లేకపోయినా, ముద్రలు ఏమి లేకపోయినా కానీ అది ఓటు ఎట్టా చెల్లిద్దండి. ఇప్పుడు ఇంత ముందు ఉన్న పద్ధతులు మనం పాటించాలి కదా. లేని పద్ధతులు ఎలా తీసుకొస్తావు నువ్వు మీనా గారిని? నేను అడుగుతున్నా మీనా గారిని. ఇప్పుడు అది వాళ్ళు చెప్పినాక ఆగారు. ఇప్పుడు లేని పద్ధతులు ఎలా తీసుకొస్తారు మీరు? అది కూడా ఒక ఆరోపణ కూడా వచ్చింది. ఎన్నికల సంఘం ఈ విషయంలో ఖచ్చితంగా తప్పనడుగు వేసింది, తప్పు చేసింది అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి. అవును అని మన స్టేట్కే ఎందుకు ఈ కొత్త పద్ధతులు ఇవన్నీ ఎందుకు పెడతారు? దేశంలో ఎక్కడా లేదు. మన అంటే చంద్రబాబు మీరు ఆడిచ్చినట్టు మీరు ఆడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా పురంధేశ్వరి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మీనా గారు కూడా లాస్ట్ కి నువ్వు చదువు సంస్కారాలు ఉన్న వ్యక్తివి, నువ్వు కూడా ఆయనతో చేతులు కలిపి ఆయన తొత్తులాగా అయిపోయావు. ఎందుకండి చదువులన్నీ ఎందుకు? ఎన్ని కూడా వేస్టే మీకు. ఎందుకు ఆయనకి ఎన్నున్నా ఆయనతో పని చేసుకోండి. మీకు ఎన్ని ఎందుకు?
ఎవరిని ఇది చేయడానికి, ఎవరిని బాధ పెట్టడానికి చేస్తున్నారు మీరు అని మీనా గారు నేను అడుగుతున్నానండి. ఇట్లా తప్పుడుగా చేయకూడదు కదా. మీరు చదువు సంస్కారం ఉన్నవాళ్ళు, ఉన్నతాధికారి, ఒక అధికారి, మీరు బాధ్యత గల ఒక అధికారి ఇలా చేస్తే సామాన్య మానవుల పరిస్థితి ఏంటి? చరిత్రలో అయితే మిగిలిపోద్ది. అంతే కదా. ఇప్పుడు మన రాష్ట్రానికి కొత్త పద్ధతులు పెట్టి కొత్త ఇది పెట్టి చేస్తున్నారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? మీనా గారు నేను అడుగుతా ఉన్నాను. ఏకంగా ముఖేష్ కుమార్ మీనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘటనలకు సంబంధించినటువంటి 7 సంవత్సరాలు పడిద్ది, శిక్ష పడిద్ది అని కూడా పెద్ద ఎత్తున ఆయన ఆరోపించారు. అవును, శిక్ష పడటం అనేది మీకెందుకు అని కూడా చాలా మంది అన్నారు. అవును, శిక్ష ఇప్పుడు న్యాయస్థానాల్లో కానీ న్యాయమూర్తులు కానీ నిర్ణయించాల్సిన అంశం కూడా ఈయన ముందే చెప్తున్నాడు. 7 సంవత్సరాలు ఆయన పడిపోద్ది, ముందు వీళ్ళే చెప్పుకుంటారు, శిక్ష పడిపోద్ది, వీళ్ళే వేస్తారు శిక్షలు కూడా. ముఖేష్ కుమార్ మీనే కేసులు వీళ్ళే పెడతారు. మరి ఇక్కడ అట్లా ఏమి లేకపోయినా కానీ అది చెల్లుబాటు అయితే ఓటు అని చెప్తారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 7 ఏళ్ళు 8 ఏళ్ళు పడిద్ది అని చెప్తారు. అన్ని వీళ్ళే నిర్ణయిస్తారు, అన్ని వీళ్ళే నిర్ణయిస్తారు. అలా తయారయ్యారండి. అదంతా ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఒక గ్రూపు, చంద్రబాబు నాయుడు గ్రూప్ అనమాట. చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్, కూటమి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి తయారయ్యారు. ఓకే కమలారెడ్డి గారు, ఇంకొక అంశం కూడా ప్రస్తావనకు వస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక 2 రోజుల క్రితం తన ఆఫీస్లో మామూలుగా ఈ పోలింగ్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఏకంగా ఆయన మీద ఎక్కువ కేసు అయింది. అవును కదా. ఎలా చూస్తారు? ఎలా చూస్తామంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్పుగా ఏం మాట్లాడలేదు. ఏమన్నారు? ఇలా మనం ఏజెంట్లు ఒక ఇదిగా ఉండాలి, ఒక పద్ధతిగా ఉండాలి. ఇట్లా మనం రేపు ఎట్లా అన్యాయం జరగకుండా మీరు ప్రతిఘటించండి ఉండాలి. అక్కడ మనది అన్యాయం జరగకుండా మీరు అక్కడ లెక్కల దగ్గర జాగ్రత్తగా ఉండాలని ఒక మంచి మాట చెప్పారు, సందేశం చెప్పారు, మంచి మాట చెప్పారు. ఏమి చంద్రబాబు నాయుడు లాగా రాళ్ళేయండి, మరి చంపండి, చంపితే ఏం చేస్తాము, కొట్టండి, కొట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, చంపి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మీకు మంచి పొజిషన్ కల్పిస్తామని మాట్లాడలేదు కదా. మరి చంద్రబాబు నాయుడు మీద ఏం కేసులు పెట్టేది ఎందుకు మీరు? కానీ టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు, రెచ్చిపోయి మీరు ఆ రోజు ఒక భయానక వాతావరణం సృష్టించాలని కూడా సజ్జలు అన్నారని కూడా చెప్తూ ఉన్నారు. లేదండి, అలా మాట్లాడలేదు. సజ్జల రామకృష్ణ అలా మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు కూడా ఎన్నో అవమానం, సీఎం గారిని కూడా లేకుండా ఎంతో అవమానకరంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు మీద ఎన్ని కేసులు పెట్టాలి, ఏం కేసులు పెట్టాలి? జీవితాంతం జైల్లో ఉంచి లేకపోతే ఉరి శిక్షణ అయ్యాలి చంద్రబాబు నాయుడికి. అంత అలా మాట్లాడాడండి. 100% ఇది సీరియస్ గా మాట్లాడుతున్నా నేను. అసలు ఉరి శిక్ష వేసినా కానీ తక్కువే చంద్రబాబు నాయుడికి. ఎందుకంటే అలాంటి వ్యాఖ్యలు చేశాడు. ఒక సీఎం గారు అని లేకుండా సాటి సీఎం గారిని పక్కన పెట్టిండు, సాటి మనిషిని మనం అట్లా అనలేం కదా. కొట్టాలి, చంపాలి, చంపితే ఏం చేస్తామని మాట్లాడు. ఆ రోజు మీరందరూ ఏం చేశారు? ఇవాళందరూ వచ్చి కేసులు పెట్టాలి సజ్జల రామకృష్ణారెడ్డి ఆల్రెడీ సజ్జల గారి మీద కేసు అయింది చెప్పే అదే మీరు మాట్లాడి పెట్టారు, కేసు పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు అన్ని మాటలు మాట్లాడిన మీరందరూ ఎక్కడున్నారు? ఉన్నారు కదా అందరూ. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? తప్పని చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు అట్లా మాట్లాడకూడదని చెప్పాలి కదా. సీఎం గారి మీద అంత మాటలు మాట్లాడారే, చంద్రబాబు నాయుడు ఉరిశిక్ష చేయించాలి. అదే దానికి మరి ఇది. కానీ నిజంగా అధికారంలో ఉన్న పార్టీకి ఇటువంటి పరిస్థితులు రావడానికి గల కారణాలు ఏంటంటారు? ఏదైనా కార్యకర్తలు కానీ ఏమన్నా రోడ్డు మీద నడవనిస్తున్నారా? రాళ్ళు పెట్టి కొట్టి, కర్రలు పెట్టి కొట్టి, ప్రభుత్వంలో ఉన్న పార్టీని మీరు అంత అన్యాయంగా గొడవలు పెట్టుకొని అంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారే. ఇంకా ఏమి అసలు ఏం మాట్లాడలేదు ఏం లేదు. అట్లా రెచ్చగొట్టి రాష్ట్రాలు సర్వనాశనం చేస్తున్నారు చంద్రబాబు. 4వ తారీఖు ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఏం జరగబోతుంది? 4వ తారీఖు సీఎం గారు చెప్పినట్టు 175 మేము గెలుస్తాము. మీ పార్టీ గెలుస్తుంది కంపల్సరీగా. 100%కి చెప్పాను కదా, 1000% గెలుస్తామని చెప్పాను కదా. సీఎం గారి టార్గెట్ అదే. కానీ ఉమ్మడి పార్టీ వాళ్ళు, కూటమి వాళ్ళు మేము అధికారంలోకి వస్తున్నారని కూడా చెప్తున్నారు. వాళ్ళు చెప్తారండి. వాళ్ళు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అట్లా వాళ్ళు బిహేవియర్. చంద్రబాబు నాయుడు ఏంటంటే మేము ఏమి లేకపోయినా కానీ మేమే అని, నేనే అని ఆయనకి అలవాటు. అది అంతే అలవాటు. ఒకవేళ రేపు 4వ తారీఖు మీ పార్టీ అధికారంలోకి వస్తే ఇటువంటి నాయకులను కానీ, ఇటువంటి మరి అధికారులను కానీ ఏం చేయబోతున్నారు, ఏంటి ఏమన్నా
చట్టపరంగా చూసుకుంటారు కదా. ఇప్పుడు మనం చేసేది ఏం లేదు, చట్టం తన పని తను చేసుకొని పోయింది. చట్టబద్ధంగా వ్యవహరిస్తారు. చట్టం అనేది ఉంది కదా, మనం చట్టం వాళ్ళు విలువ ఇవ్వకపోయినా మనం ఇవ్వాలి విలువ. మేము ఇస్తాం విలువ. మేము మా సీఎం గారు మేము ఇస్తాం విలువ. వాళ్ళు ఇవ్వరు చట్టానికి, వాళ్ళు ఇవ్వరు, దేనికి వాళ్ళు ఇవ్వరు, దేనికి విలువ ఇవ్వరు. మేము ఇస్తాము, చట్టానికి విలువ ఇస్తాము. చట్టం తన పని తను చేసుకుంటా పోయింది. మేము మంచి మెజార్టీతో గెలవబోతున్నాము. సీఎం గారు మళ్ళీ రేపు 9వ తారీఖు వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మళ్ళీ మీరు మేము అధికారంలోకి వస్తున్నాం. ఇది కమలారెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే మళ్ళీ భారీ మెజారిటీతో 4వ తేదీన మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతుంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా వైజాగ్ వేదికగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మరి కొంతమంది అధికారులు కానీ లేకపోతే పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ ఏదైతే చట్టపరంగా చట్టానికి లోబడి చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా కమలారెడ్డి గారు స్పష్టం చేస్తున్న పరిస్థితి. నమస్కారం. నమస్తే అండి.